హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ బ్యూటిషియన్. నేను ఈరోజు మా స్టూడెంట్స్కి డీ ట్యాన్ ప్యాక్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డీ ట్యాన్ ప్యాక్ ఎవరికైతే వేయచ్చో, చాలా ట్యాన్ ఉండి డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మనం వేయాలి. మన క్లయింట్కి వచ్చేసి ఎక్కువ ట్యాన్ అయితే డెడ్ స్కిన్ అయితే లేదు, కానీ మన స్టూడెంట్స్కి వాళ్ళ మీదనే మనం చూపిస్తే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కువ ట్యాన్ ఉండి డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి, తర్వాత డీ ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి. మన స్టూడెంట్కి అయితే ఎక్కువ ట్యాన్ ఏం లేదు, అందుకు నేను డైరెక్ట్గా డీ ట్యాన్ ప్యాకే వేస్తున్నాను. ఓన్లీ టిష్యూ ఒకరికే వాడాలి, ఎవరికి వాడొద్దు. ఇంకొకటి వచ్చేసి మనము డైరెక్ట్ క్లయింట్ స్టూడెంట్ ఎవరైనా కూర్చున్న వెంటనే మన హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళ ఫేస్ మీద పెట్టొద్దండి. మనకు హీట్ ఉంటుంది, వాళ్ళకు హీట్ ఉంటుంది. మన హ్యాండ్స్ ఎప్పుడైనా వాటర్లో డిప్ చేసుకున్న తర్వాతనే మన స్కిన్ మీద పెట్టాలి. కొన్ని క్రీమ్స్ ఉంటాయి డీ ట్యాన్లో కూడా, అవి ఐ మీద కూడా వేయచ్చు. కొన్ని క్రీమ్స్ ఏమో అండర్ ఐలో వేయకూడదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అదే నేను స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నా స్టూడెంట్స్కి అయితే నేను నోట్స్ రాపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. డైరెక్ట్ మీరే చేయండి, మీకు ఏం అర్థమైందో అని నేను స్టూడెంట్ అయితే పిలిచాను. తను నేనైతే ఏదైతే చెప్పినో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మనం మన స్టూడెంట్కి అయితే ఎక్కువ ట్యాన్ అయితే లేదు అండ్ డెడ్ స్కిన్ కూడా లేదు, కాబట్టి మనము తన స్కిన్కి తగినట్టు డీ ట్యాన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి డీ ట్యాన్ ఎక్కువ డెడ్ స్కిన్ ఉండి వాళ్ళకైతే ఇంకొక కంపెనీస్ ఉంటాయి. మంచి కంపెనీస్ వచ్చేసి రాగా, ఆక్సీ లైఫ్, న్యాచురల్, O3 ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. మనము ఎవరి స్కిన్ ఎలాంటిదో చూసి మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా మనం వేయచ్చు. ఇప్పుడు మా స్టూడెంట్ మీదనే ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటేనే వాళ్ళు ధైర్యంగా చేస్తారు. నెక్స్ట్ పార్లర్ పెట్టుకున్నా కానీ భయం లేకుండా చేస్తారు. మనము ఇక్కడ డీ ట్యాన్ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ ట్యాన్ ఉంటే 4 days 5 daysకి కూడా వేసుకోవచ్చు, ఏం కాదండి. మనమైతే క్లయింట్స్కి డీ ట్యాన్ వేసి తర్వాత ఫేషియల్ చేస్తే చాలా రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మన స్టూడెంట్ నెంబర్ 3 డే ఉన్నారు కాబట్టి ఫస్ట్ డీ ట్యాన్ క్లాస్ అయితే నేను చెప్తున్నాను. తను ఫస్ట్ స్టూడెంట్ అయినా క్లయింట్ అయినా ఎవరైనా మనము చేసేటప్పుడు తన స్కిన్ని మంచి టిష్యూ తోటి 2 times అయితే క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు బయట నుంచి వస్తారు కాబట్టి చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా. మా స్టూడెంట్ కూడా అలానే చేస్తుంది. చూడండి, మంచి టిష్యూని అయితే మంచి డిప్ చేసి వాటర్లో మొత్తం క్లీన్ చేస్తుంది. మనం డీ ట్యాన్ అయినా, ఫేషియల్ అయినా, క్లీనప్ అయినా, బ్లీచ్ అయినా ఏదైనా మనం నెక్ వరకు చేయాలండి. ఓన్లీ ఫేస్ వరకు అయితే చేయొద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ ఒక కలరు, నెక్ ఒక కలర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు డీ ట్యాన్ రిజల్ట్ ఏంటంటే మన స్కిన్ని కొంచెం లైట్గా చేస్తుంది, అంటే కొంచెం బ్రైట్నెస్ అనేది తెస్తుంది. ట్యాన్ అంతా రిమూవ్ చేసి కొంచెం డార్క్ ఉన్న ప్లేస్ అంతా కొంచెం లైటింగ్ చేస్తుంది అనమాట. పక్కా రిజల్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి క్రీమ్ ఎంత తీసుకోవాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి, ఎంత క్వాంటిటీలో మనం క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళతోనే నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను. డీ ట్యాన్లో కూడా చాలా కంపెనీస్ వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా. కొన్ని కంపెనీస్ అయితే మనకు లైట్గా మండుతుందండి, చిమ్మని అయితే మండుతుంది. నేను మా స్టూడెంట్ని అదే అడుగుతున్నా, మీకు మండుతుందా లేదా అని అడుగుతున్నా. తనకైతే చీక్స్ ఏరియాలో అయితే మండుతుందంట, కానీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ట్యాన్ అయితే నీట్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి, వాళ్ళకి బ్రష్ పట్టుకొని ఎలా వేయాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి టెన్షన్, భయం అన్నీ ఉంటాయి. కానీ నేను మాత్రం నిదానంగా స్లోగా వేపిస్తున్నాను. ఇక్కడ ఈ క్రీమ్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. వాళ్ళు అది కాక తను ఫస్ట్ టైం వేపించుకుంటుంది కాబట్టి నేను ఐస్ ఏరియాలో అయితే వద్దంటున్నా. అది కాక స్టూడెంట్ వర్క్ కాబట్టి ఐ మీద వేస్తే కొంచెం కంట్లో పడితే కూడా మండుతుంది, అందుకే అండర్ ఐస్లో వద్దని నేనైతే చెప్పాను. ఇప్పుడు మీరు కూడా బయట తిరిగేసి వస్తారు కాబట్టి పార్లర్కి వెళ్ళే టైం లేకపోతే ఒక డీ ట్యాన్ ప్యాక్ అయితే కంపెనీ తెచ్చుకొని వీక్లీ వన్స్ ఎక్కువ ట్యాన్ అయిపోతే 4-5 daysకి కూడా మనం ఇంట్లో వేసుకోవచ్చు. ఫేస్ అంతా చాలా నీట్గా అయిపోతుంది. ఫస్ట్ మనము డైలీ సోప్ అయితే యూజ్ చేసుకోవద్దండి, క్లెన్జింగ్ అయితే యూజ్ చేయాలి. ఫేస్ వాష్ అన్న యూజ్ చేయాలి. మన బాడీ, మన ఫేస్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. బాడీ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఫేస్ వచ్చేసి సెన్సిటివ్ ఉంటుంది. బాడీకి సోప్ సెట్ అవుతుంది కానీ ఫేస్కి మాత్రం సోప్ సెట్ అవ్వదు. మంచిగా మనము క్లెన్జింగ్ అండ్ ఫేస్ వాష్ అయితే మనము యూజ్ చేయాలి. చూసారా తనకి క్లీన్ చేసి ఎంత నీట్గా తెలుస్తుందో. ఆ చీక్స్ ఏరియాలో,
ఫర్ హెడ్లో వైట్గా అయితే ట్యాన్ అయితే రిమూవ్ అయిపోయింది. తనకి అదేంటంటే మెలానిన్ ఉంది ఫేస్లో, కొంచెము నల్లటి మచ్చలు ఉన్నాయి, కానీ ఫేస్ మాత్రం చాలా నీట్గా ఉంది. చూడండి 1 టైంకే తనకి ఎంత రిజల్ట్ వచ్చిందో, ఇంకా తనకి ఫేషియల్ చేస్తే ఇంకా చాలా రిజల్ట్ వస్తుంది. ఇవాళ మనము ఓన్లీ డీ ట్యాన్ ప్యాకే కాబట్టి క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. బాయ్.